హలో. హలో హలో. ఏం చేస్తున్నావు? డార్లింగ్, ఇప్పుడే బాత్రూమ్ పోయి ఇప్పుడే మంచం మీద ఎక్కుతానా. తిన్నావా? తిన్నా గానీ కాలేజ్లో ఈరోజు నాకు ప్రైజ్ వచ్చింది తెలుసా? నీ గొంతు వేరేటిగా వస్తుంది. హలో. ఏమి వయసు ఎట్లా వస్తుంది? ఏమైనా పరిచయ జలమా జ్వరమా ఏంటున్నా? కొద్దిగా జలుబు వచ్చింది. నువ్వు ఇట్లాంటివి చాలా ముందు రెడీ బాగుండాలా. ఆరోగ్యం నాకు కాల్ మెసేజ్ చేయొచ్చు కదా, నేను ఇప్పుడు తీసుకుని వస్తుంది కదా. ఏం తీసుకొస్తుంటివి? ఏంది టాబ్లెట్ ఇంకేం తీసుకొని రాలా? నీకు టాబ్లెట్స్ మెడికల్ గురించి బాగా టచ్ ఉన్నట్లుంది. మళ్ళా జలుబుకి ఏది వాడతారు? జ్వరపుకి నైట్రిల్స్ వాడతారు. జ్వరానికి మ్యాప్కోడో. నీ పెర్ర వాసిన దానికి ఉండవా నీ నువ్వు ఏం మాట్లాడతావని నేను ఎప్పుడు మేల్కొని కన్నేసుకొని ఉంటారా? 12 అయితే నీకు నిద్ర లేదా? ఏ బరిగొంతు ఉండదనా? ఏం బీక్తానవరా ఇయ్యాల కాడ బాత్రూమ్లు కడిగి ఏంటివే? ఈ చిల్లర నాకు వస్తా నీకు నీ అప్ప మరి ఏం పండ్రా ఎప్పుడు అడిగినా బాత్రూమ్ లో ఉంటి, బెడ్ పైన ఉంటి, మొడ్డి ఏలాడి తీసింటి. ఏంది ఇది ఎప్పుడు చూడు? ఓయమ్మో యూత్వే నువ్వు, అసలు ఆడపిల్లయా? ఏ రాచిదానా? ఇంట్లో వాళ్ళు ఉండరు. మరి ఏదన్నా ఒక్కసారన్నా పనికొచ్చేది చెప్తావా? నువ్వు పనిలో ఉన్నా ఈడున్నా అని ఎప్పుడు చూసినా మొడ్డి బెడ్ పైన వేసినా, చేతులు తొడ పైన వేసుకున్నా, గోక్కుంటానా. ఏంది ఇది గజ్జినాయలా? నీ అప్ప టాబ్లెట్స్ నువ్వు చెప్పడం కాదురా, నువ్వు వేసుకో రోగాలకి. నాకు వస్తుంది మంచి కూతురు. ఏం టాబ్లెట్ రా నువ్వు చెప్పింది జలుబుకి? నీకు వచ్చింది నాకు వస్తే ఇంట్లో నీకు వచ్చిందిలే, సర్వరోగాలు వస్తాయి కానీ ఏం టాబ్లెట్ చెప్తీవిరా? లోపల ఉండదనా చెప్పు. నీకు అర్హత నీ అబ్బా, నీ చెప్పాలి అవసరమే. నీ అబ్బా చిల్లర ముఖం దానా మన అసలు పరుపు ఉందా నీకు? లేకపోతే పేర బండల మీద వేసుకొని పడుకుంటున్నావా? ఆ పిల్లల మీదే చూడు నేను పడుకుంటాను, గేదెలకు నీ మీదే పడుకుంటాను. నాకి హలో. ఏమి అది లోపల మీరు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి. కాదురా, ఇంట్లో వాళ్ళు ఉన్నారు, దానికి తెలియదా? దానికి ఎట్లా మాట్లాడాలి? సో మా ఇంట్లో తెలిసి ఎంత ప్రాబ్లం అవుతుంది. ఇంత బరికొని తీసుకొని యూత్ అది అదే అసలు ఇట్లా ఇంట్లో వాళ్ళు ఉంటే ఏం పనరా నీకు బట్టలు ఇప్పి పండుకునేకి? చిల్లరదానా నీ మధ్య లంగాలు జాకెట్లు ఇప్పి పనుకొని మళ్ళీ ఇంకేమి ఇప్పుతావు నువ్వు? చినిగిపోయిన చెడ్డీలా? నీ మధ్య తెలిసి ఇట్లా పనుకొని. హలో. సరేలే కానీ ప్రైజ్ వచ్చింది తెలుసా? అదే రా చెప్తున్నా, నువ్వు ఎలాగైనా సాధిస్తావు ఏదైనా కానీ. పట్టుదల ఉండాలి. ఒక పట్టుదల అనేది ఒక సైన్యం, ఒక ధైర్యం, ఒక విజయం, ఒక పట్టుదల, ఒక ఏకాగ్రత, శ్రద్ధ, నుద్ద పట్టుదల నీకు పట్టు చెడ్డి. ఏ బరిగుంతముండా కాయగూరలు అమ్ముకోలేదానే. నా చూడు, ఒకసారి నువ్వు నేర్చుకో, నా సుజాతని తీసి ఆ బర్రిగుంత తీసుకొని ఓ ఊపుకుంటా లంగాలు వేసుకొని ఊపుకొని. తన గురించి ఎందుకు, నువ్వు నా గురించి మాట్లాడు. అది ఫస్ట్ ఆ లోపల దానికి ఇంటికి ఇస్తాను ఫోన్. నేను చాలా సార్లు చెప్పాను, తనకు నేను ఇవ్వడం లేదు. దానికి చెప్పు తీసుకొని మెరమనేస్తా. ఇక్కడ నుంచి మన సరే కానీ నీకు ఎప్పుడైనా వచ్చాయా ప్రైజెస్ కాలేజ్ లో గానీ? మన చాలా వచ్చాయి. మళ్ళా ఏమనుకోండి మన గురించి. ఏ దానిలోకి వచ్చాయి? మనం మామూలుగా పిల్స్కి వచ్చినాయి. పైల్స్ వస్తే కూడా ఇస్తారా మీకు? చెప్పు తెచ్చుకోబడుతుంది. పిల్స్ అంటే ఒక గేమే. లోపర్ ఏం చేస్తారు దాంట్లో? ఏం చేస్తారంటే కూర్చొని పైకి లేచి బాగా కింద మీద పడేది లోపర్దన. కింద మీద పడి బట్టలు దించుకునేదే. అంటే ఏమని అర్థము అంటే, ఓడి ఎంత కింద పడి ఎంత లేస్తాడో పడేంత వరకు అట్లా అప్ అండ్ డౌన్ అని అర్థం. నువ్వు కింద పడలేవు కదా పైల్స్. నీకు అసలు నీకు నేను మెడుతూ కొట్టవు లేక ఆట ఆడుతున్నా. హలో, నాకు ప్రైజ్ ఏమొచ్చింది తెలుసా? లోపర్దానా చిల్లర ముఖం దానా. తనతో ఎందుకులే గానీ నాకు ఈ రోజు ప్రైజ్ ఏమొచ్చింది తెలుసా? ఏమొచ్చింది కదా బుజ్జి? గోల్డ్ మెడల్ ఇచ్చారు తెలుసా? వావ్, అది ఎవరికంటే ఎవరికి హీరో. అదొక పెద్ద ఎల్క్ ఇచ్చారు. అది ఎల్క్ ఆడిన వరకు మాత్రమే ఇచ్చేది.
అదే నాకొచ్చింది. చాలా హ్యాపీ ఉన్నారు తెలుసా ఇంట్లో అంతా. ఎల్క్ గేమ్ బలి ఉంది కదా. నా ఫ్రెండ్స్ కూడా నేను గెలుచుకున్నా అని చెప్పి పార్టీ ఇస్తున్నా. నువ్వు పార్టీ ఇవ్వడం ఏముందికి పక్కన ఉందా దానికి ఏదో దానికి వాటర్ తాగేకెళ్ళింది. అది అది ఎప్పుడు ముంచేగా ఉంటుంది. అప్పుడు పార్టీలు పప్పులు ఇవన్నీ అలవాటు మానుకో. జస్ట్ క్యాజువల్ పార్టీ. క్యాజువల్ అయినా న్యాచురల్ అయినా అన్ని ఒకటి. అర్థమైందా? సరే సరే. ఇంకేంటి నీ కాలేజ్ లైఫ్ ఎట్లుంది? కాలేజ్ లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. డైలీ నీకు ఎలా వెళ్తావు నువ్వు కాలేజ్‌కి? మనది సొంతంగా ఉంది కదా, 4 స్టార్. అప్పట్లో అలా కాలేజ్ స్పోర్ట్స్ కార్‌లో వెళ్ళావా నువ్వు ముందు? ముందు కాదు, ఇప్పుడు కూడా పోతా కదా మన మామూలుగా. ఏరా నువ్వు ఫెయిల్ అయినావా? ఈ ముడ్డి లోపల కింద ఎన్ని వెందర వయసు నీది? నీకేనే నీకేనే స్పోర్ట్స్ కార్ అంటే అదేలే సన్న పిల్లలు వెనక్కి ఎగ్గుతే ముందరికి పోతది అదేనా? నీకి అసలు నీ ముడ్డిలో చెక్కతాలి. నీకు ఎన్నోరు చెక్కాలి, చెక్కేందుకు మాటిను నీకే. నీ అబ్బా ఏంది నువ్వు ఏం ఫ్రెండ్ మాట. గా అంత మంచిగా మాట్లాడుతుంటే నేను ఆ బరుకుని తెచ్చుకొని నాకు కాదు, నా గురించి కాదు, నీ బరుకుని తినలేక నేనే తెచ్చిపోతాంటారే. వానికి ముడ్డికి ముడతలు పడినాయని చెప్పిన నవ్వుతున్నారు. నీ వల్ల మడతారు ముడ్డికి. నేను వాతలు కూడా పెడతా చూడు ముడ్డికి, 4 వాడు వాతలు. గొజ్జా అని అది కూడా చెప్పా. నువ్వు కూడా వచ్చేదాని అని చెప్పు. రా నువ్వు రా, బిడ్డ మీద ఇక్కడ ఇప్పుడు పనుకుంటాను 12 గంటలు రా. ఇప్పుడు ఏమంటివరా ఇంట్లో ఉన్నారు అంటివి, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అంటివి. ఆ? మళ్ళీ నువ్వు అట్లా అంటున్నావు కాబట్టి రా, పిలుచుకుంటారా ఎట్లా ఒకటి వాళ్ళు తెలియకుండా. ఏంది నువ్వు నా ఫ్రెండ్ పిలుస్తున్నావు అలా? మళ్ళా మళ్ళీ ఇదేనా గొచ్చోడు నువ్వు బిహేవియర్? నువ్వు న్యూయార్క్ లో అదేనా నేర్చుకునే కాలేజ్ లో? కాదు కాదు విజయ్, మరి అది ఏమంటుంది తెలిసిన గొజ్జోడు అంటే అసలు కాదు, ఎవడైనా నువ్వు చదివింది న్యూయార్క్ లోనే కదా? కాదు నాకు తెలుసు. మళ్ళీ న్యూయార్క్ లో కంపెనీలు చదివినా. కల్టీస్ కల్టీ కంపెనీలు చదివినా. ఆ? సరే నువ్వు మరి అంత చదివి ఇలానే మాట్లాడడం చెప్పు. మళ్ళా తను అనడం అలా పద్ధతేనా? ఒక గొజ్జ అంటే మన మొగోడికి ఎట్లుంటుంది మళ్ళా? సరే తన గురించి నీకు తెలుసు కదా ఆల్రెడీ. మళ్ళీ ఆ మాట అన్నప్పుడు నాకు ఆ మాట రావాలా? అది సరే కంపల్సరీ. తన అంటే చిన్నపిల్ల, నువ్వు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్. చిన్నపిల్లదే, అదే చిన్నపిల్లదే. పంది కుక్క మాత్రం ఉంది, బెర్రకం తెచ్చుకొని దానికి లంగాలో ఉండే దానికి ఏంలో తెల్ల దానికి ముండ వ్యవస్థ సరే ఉండదానికి. నువ్వు చదువుకున్నావు బాగా, నువ్వు సరే దానికి ఎడ్యుకేటెడ్, ఉండదానికి జాబ్ చేస్తున్నావు, బిజినెస్ చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు. మళ్ళీ నాకు ఉంది. మళ్ళీ అది ఆ మాట అన్నప్పుడు నేను తీసుకోలేకపోతున్నా నువ్వు బుజ్జి. అన్ని కంట్రీస్ తిరిగావు, నీకు తెలియదా ఎవరితో ఎలా మాట్లాడాలనేది? నాకు అలా మాట్లాడితే నేను అలాగే మాట్లాడతా. నేను ఎలా ఉంటానో అలా ఉంటా. అర్థమైందా? నువ్వు ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నావు కాబట్టి, నువ్వు లవర్ కాబట్టి, నువ్వు ఫెన్నాన్ కాబట్టి ఒక్క నిమిషము, నా కొత్త ఫ్రెండ్ వింటుంది, ఒకసారి ఇంగ్లీష్ లో మాట్లాడదామా మనము? యా, ఓకే. స్పీకింగ్. How do you do in dinner? హౌ డు డిన్నర్ అండి? హౌ యూ? Yeah, I'm fine. యా, How is your day today? ఐ వుడ్ సే నథింగ్, టూల్స్. Can you tell me about you? I have no ఐ idea what you do and where you study. వెరీ స్టడీ హిందూపూర్ మంగళపూర్ ఈజ్ ఏ వెరీ స్టడీ వెరీ కంప్లీట్. నేను షాక్ అవుతాను తెలుసా నా ఫ్రెండ్. యా, ఐఎమ్ టెల్ టు ఐఎమ్ టాకింగ్ ద ఇంగ్లీష్ ఒక్క ఆఫ్ నిమిషం, నా ఫ్రెండ్ మాట్లాడుతుందంటే ఇంగ్లీష్ లో మాట్లాడతావా? యా టెక్ యా. అరే అవ్వేసి వరకుదా. హలో. ఏ లోపల ఏంది ఎవరు అది? ఏను ఏ బేవర్స్ ముండా, పోయినావా చచ్చిపోతున్నావా ఏమన్నా? ఏ నాకు వస్తాయి ఇంకా కన్ను బూతులు వస్తున్నాయి. గొజ్జానా చూడు, నీ గొజ్జగా లంగాలు ఎప్పితే నీ అబ్బా లంగాలు జాకెట్లు అన్ని పెత్తనివి. నీకు మళ్ళా ఇంగ్లీష్ రా. నా లోడాలి ఇంగ్లీష్. నీకు ఏం మాట్లాడాలి? నీకు బరి కొంతదానా?
From past how many years you are Gojja? పెడతల ముఖం దానా, బజార్ ముడదనా, నైటీలు తాగి ముడదనా, నీకు ఇంగ్లీష్ వచ్చే? Hello? ఏ భారీ గుంతుందా? నీకేం వచ్చే? గడి గుడ్డు వచ్చే? హలో హలో సుచేత, మాట్లాడొచ్చు కదా, తన ఫ్రెండ్ కాన్ఫరెన్స్ లో కూడా ఉన్నాడు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాయిస్ వింటాం ఇంతకుముందు. దానికి ఇప్పుడు నాకు చాలా తను వర్క్ ఉంది. మర్యాద తీస్తుంది నాతో, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది కదా. సరేలే, సరే ఇస్తున్నాను, మాట్లాడు ఇంగ్లీష్ లో. అబౌట్ యా టేక్ కేర్. అరే ఎవరు ఎవరా గుజ్జా? వాళ్ళు ట్రాకింగ్ లోపడదానా? ఏ వాట్ పీయూటన్? ఆ వాడ్యుడు పెర్రలో, నీ పెర్రలో nange ding ding boarding have its ticket. Okay. Hey, ఏ lady. ఊర్లో పీటింగ్ యూ? Hey, eating a pearly panko that is complex. ఏ గొజ్జా ఎవరి మాని? A goja muna chepu ya tell me told. Hey, go ఏ back. పైకర్ పనులోడ మార్నింగ్. Hey, super dana, ni chopu tell me told hey, 20. Why your motive so big campaign? Why this not a perlo mundrike and KJ partner tell me taking Why your పేర్లేం అన్నది బండ? Nemo Tina Bandari court nothing ya ఏ you సరిగ్గా మాట్లాడలేవా నువ్వు ఇంగ్లీష్? నీకు రాలేదే బేవర్స్ ముండదానా, నువ్వు ఏ సుగిల్దానా, గొజ్జగా, నువ్వు ముండదానా, ఏ చెత్తగా చీలదానా, కొడక, గొజ్జ ముండదానా, గొజ్జాలకి గొజ్జా. బేవర్స్ కి బేవర్స్ దానా, గొజ్జ ముండదానా, రాయే చూపిస్తాను బాత్రూమ్ లో రాయే ఇవన్నీ ఇప్పేసి బాత్రూమ్ లోనే రా నువ్వు ఎప్పుడు ఉండేది. నువ్వు రాయే ఫస్ట్ ఇంటికి వచ్చి రాయే చూపిస్తా మగన గొజ్జావన్నా. హలో హలో, హలో, ఎందుకు తను ప్రతిసారి ఇంటికి రా అంటున్నావులా? అంటే ఇంటికి రా అంటే చూపిద్దాము అని అందరికి. ఏమన్నా నువ్వు మాట్లాడేది అంటే అంటే నేను చూపిద్దాం రా అంటున్నా అందరికి. ఏం చూపించావని? అదే చూపిద్దామని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలా అయితే నేను మాట్లాడని చెప్తున్నాను. ఏ కాదు, ఆ పాపని చూపిద్దాము అందరికి అని అట్లా. అంటే పరిచయం చేస్తామనే? అదే మా ఇంట్లో వాళ్ళకి చెప్పారు కదా, సుజాత అని ఫ్రెండ్ అని. మంచి పేర చూపి అందరికి, నువ్వు ఊర్లో వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి. గొజ్జగా నువ్వు చూపించుకోయే గొజ్జం ఉండదానా? ఏం బీక్తున్నారు నువ్వు? ఎలకడ పండుకోకుండా పోయిన ఆ పెద్ద తీసుకొని బాత్రూమ్ లో ఇవ్వడం, దాన్ని మళ్ళీ పెంచుకొని బయటికి రావడం, పోయింది. అంతా రుద్దుకుంటా దానిని మంచిగా రుద్దుకుంటా, బండలకి రుద్దుకుంటా. ఏందిరా నువ్వు? నీకు రుద్దుతా, నేను రుద్దుతా, కర్ర బెడ్ మీద రుద్దారా నీకు. పోయింది అబ్బా చెప్ప. అసలు నీకు ఫోన్ వేయడము ఆ బాబు తప్పు, నీతో మాట్లాడడం ఆ బాబు తప్పు, నీతో జత కలచడమే తప్పు. హలో, కాదు జత, నీకు ఒకసారి అంటే చాలా వల్గర్ గా మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? సరే ఫోన్ పెట్టి నువ్వు మస్తు